Om Gurubhyo Namaha. Freedom from the Known. Day 4, 18th November 2022, page number 16. Having realized that we can depend on no outside authority in bringing about a total revolution within the structure of our own psyche, there is the immense greater difficulty of rejecting our own inward authority, the authority of our own particular little experiences and accumulated opinions, knowledge, ideas, and ideals. You had an experience yesterday which taught you something, and what it taught you becomes a new authority. And that authority of yesterday is as destructive as the authority of 1,000 years. To understand ourselves needs no authority either of yesterday or of 1,000 years, because we are living things, always moving, flowing, never resting. When we look at ourselves with the dead authority of yesterday, we will fail to understand the living movement and the beauty and quality of that movement. హ్యావింగ్ రియలైజ్డ్ అంటే మనమేమోని ఏ బాహ్యమైన అథారిటీ మీదని ఆధారపడి లేదు అని తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకి ఒక సంపూర్ణమైన విప్లవం మన లోపలే వస్తుందన్నమాట. ద స్ట్రక్చర్ ఆఫ్ అవర్ ఓన్ సైకి, అంటే మన యొక్క మనస్తత్వాన్ని, సైకిని తెలుసుకోవడానికి దేర్ ఈస్ ద ఇమ్మెన్స్లీ గ్రేటర్ డిఫికల్టీ ఆఫ్ రిజెక్టింగ్ అవర్ ఓన్ ఇన్వర్డ్ అథారిటీ. అయితే పెద్ద కష్టం ఏంటంటే మన లోపల ఉన్న అథారిటీని మనం రిజెక్ట్ చేయడం చాలా కష్టం. అదేంటంటే మన అథారిటీ దేనికి, ద పర్టిక్యులర్ లిటిల్ మన అనుభూతులు, మన కూడగట్టుకున్న అభిప్రాయాలు, జ్ఞానము, ఉద్దేశ్యాలు, ఆదర్శాలు, ఇవన్నీ మన లోపల కూడా ఉంటాయి. ఆ వాటి నుంచి వచ్చిన అథారిటీని కూడా మనం రిజెక్ట్ చేయడం చాలా కష్టమైంది. మీకు ఒక అనుభవం ఉంటుంది, నిన్నటి అనుభవం, అది మీకేదో ఒకటి నేర్పుతుంది. అండ్ అదేమి నేర్పింది అన్నది మీకు ఒక కొత్త అథారిటీ అయిపోతుంది. అండ్ దట్ అథారిటీ ఆఫ్ ఎస్టర్డే, అంటే మనం అందుకే చాలా మంది వాళ్ళ అనుభవంతో పెద్ద అథారిటీగా మాట్లాడుతూ ఉంటారు. నిన్నటి అథారిటీ అన్నది, అది నిన్నటి అథారిటీ ఎంత డిస్ట్రక్టివో అలాగే ఒక 1000 సంవత్సరాల వెనకాల పాస్ట్ లో ఉన్నది కూడా అథారిటీ ఆఫ్ 1,000 years అంత డిస్ట్రక్టివ్ గానే ఉంటుంది. మనం అవగాహన చేసుకోవడానికి ఏ అథారిటీ అవసరం లేదు. అది నిన్నటిది అవ్వచ్చు, లేకపోతే 1000 సంవత్సరాలు అవ్వచ్చు. ఎందుకంటే మనం అందరం జీవించున్న వాళ్ళం. మనం ఎప్పుడు కదులుతూ ఉంటాము, ప్రవహిస్తూ ఉంటాము, నెవర్ రెస్టింగ్. ఎప్పుడు మనం అలా జడ పదార్థాల్లో ఉండం. మనం ఎప్పుడైతే మనం చూసుకుంటున్నామో ఒక రకమైన డెడ్ అథారిటీతో, నిన్నటి లేదా గతం యొక్క అథారిటీతో, అప్పుడు ఏంటంటే మనం అవగాహన చేసుకోవడానికి, ఆ లివింగ్ మూమెంట్, ఆ కదలికని, ఆ సౌందర్యాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ లక్ష్యం అంటే మూమెంట్ యొక్క క్వాలిటీని మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే మనం గతంతో చూస్తే ప్రెసెంట్ లో ఉన్నదాన్ని అవగాహన చేసుకోవడానికి మనం ఫెయిల్ అవుతున్నాం. లివింగ్ మూమెంట్ అండ్ ద బ్యూటీ అండ్ క్వాలిటీ ఆఫ్ దట్ మూమెంట్. ఓకే. To be free of all authority of your own and that of another is to die to everything of yesterday, so that your mind is always fresh, always young, innocent, full of vigor and passion. It is only in that state that one learns and observes, and for this a great deal of awareness is required. Actual awareness of what is going on inside yourself without correcting it or telling it what you should or should not be, because the moment you correct it, you have established another authority, a censor. ఇక్కడితో అయిపోయిందా ఈ పారాగ్రాఫ్? ఓకే. అయితే మనం ఏంటంటే ఈ అథారిటీ నుంచి స్వేచ్ఛగా ఉండాలంటే, అంటే ఆఫ్ యువర్ ఓన్ అండ్ దట్ ఆఫ్ అనదర్, మీ అథారిటీ కానీ ఇతరుల నుంచి వచ్చింది కానీ, అదేం చేయాలంటే మనం ప్రతి దానికి, అంటే గతంలో నిన్నటి అంటే గతం ఉన్న ప్రతి దానికి మనం మరణించాలంటే అర్థం ఏంటి, దాన్ని మనం సంపూర్ణంగా వదిలేయాలి. అందువలన మీ మనస్సు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది, ఎప్పుడు యంగ్ గా ఉంటుంది,
అమాయకంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, భావావేశంతో ఉంటుంది. అప్పుడు మాత్రమే అలాంటి స్థితి, ఆ స్థితిలో వ్యక్తి ఏమైనా నేర్చుకోగలడు, అబ్జర్వ్ చేయగలడు. ఈ ఫర్ దిస్ దీనికి ఏంటంటే చాలా ఎక్కువ ఎరుక అవసరం. యాక్చువల్ గా అంటే యథార్థతని చూడగలిగే ఎరుక. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి నా లోపల, మీ లోపల, వితౌట్ కరెక్టింగ్, అది ఇది ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు అన్న కరెక్షన్ ఏమీ లేకుండా, ఎలా ఉండాలి ఎలా చేయకూడదు అనే కరెక్షన్ లేకుండా. ఎందుకంటే ఏ క్షణమైతే మనం కరెక్ట్ చేస్తున్నామో, మీరు ఇఫ్ యు హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎనదర్ అథారిటీ, అంటే మీరు కరెక్ట్ చేశారంటే ఇది కాదు ఇది అని ఇంకో అథారిటీని పెట్టారు, అది కూడా ఒక సెన్సర్ లాగా పనిచేస్తుంది. అందుకని ఏ అథారిటీ నుంచి ఫ్రీగా ఉన్నప్పుడే మీరు దానికి అనంతమైన ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే మీరు అప్పుడు మీరు అబ్జర్వ్ చేయగలరు, ఏదైనా నేర్చుకోగలరు అని. So now we are going to investigate ourselves together, not one person explaining while you read, agreeing or disagreeing with him as you follow the words on the page, but taking a journey together, a journey of discovery into the most secret corners of our minds. And to take such a journey, we must travel light. We cannot be burdened with opinions, prejudices, and conclusions, all that old furniture we have collected for the last 2000 years and more. Forget all you know about yourself. Forget all you have ever thought about yourself. We are going to start as if we knew nothing. ఇది అందుకని ఇప్పుడు మీరు ఏమిటి పరిశోధించదలుచుకుంటున్నారు? మనమే అందరం అంటే టుగెదర్ కలిసి పరిశోధిస్తున్నాం. ఒక్క వ్యక్తి ఏదో మీరేదో చదివింది చెప్పడం కానీ, మీరు ఆమోదించడం కానీ, లేకపోతే దాన్ని తిరస్కరించడం కానీ, యాజ్ యూ ఫాలో ద వర్డ్స్ ఆన్ ద పేజ్, అంటే ఒక పేజీలో, ఓ పుస్తకంలోనో పేజీ మీద ఉన్న పదాలని మీరు ఫాలో చేస్తూ అవునవును అనడం కానీ కాదనడం కానీ కాదు. బట్ అలాగే టేకింగ్ ఏ జర్నీ టుగెదర్, కలిసి, ఏ జర్నీ ఆఫ్ డిస్కవరీ ఇన్ టు ద మోస్ట్ సీక్రెట్ కార్నర్స్ ఆఫ్ అవర్ మైండ్స్. ఎక్కడికండి జర్నీ అంటే మనలో ఉన్నటువంటి రహస్యమైన మూలకి మనం ప్రయాణిస్తున్నాం. ఏ జర్నీ ఆఫ్ డిస్కవరీ ఇన్ టు ద మోస్ట్ సీక్రెట్ కార్నర్స్ ఆఫ్ అవర్ మైండ్స్. అండ్ టు టేక్ సచ్ ఎ జర్నీ, అలాంటి ప్రయాణం మనం చేపట్టాలంటే మనం చాలా లైట్ గా ప్రయాణించాలి. వీ కెనాట్ బి బర్డెన్డ్ విత్ ఒపీనియన్స్. మన బరువులు ఏమిటి అంటే అభిప్రాయాలు, ముందుగా ఏర్పరచుకున్న దురభిప్రాయాలు, కొన్ని రకాలైన కన్క్లూషన్స్, ముగింపులు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి పాత ఫర్నిచర్ లాంటివి. ఇవన్నీ మనం గత 1000 సంవత్సరాల నుంచి వాటిని కలెక్ట్ చేసుకుని ఉంచుకున్నాం. అందుకని మీకు తెలిసిందంతా మర్చిపోండి, మీకోసం మీకు తెలిసింది మర్చిపోండి, మీకోసం మీరు ఆలోచించినవన్నీ మర్చిపోండి. ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, ఒక న్యూ, అంటే ఏది నాకు తెలియదు అన్న విధానంగా అంటే మనం స్టార్ట్ చేస్తున్నాం. It rained last night heavily, and now the skies are beginning to clear. It is a new fresh day. Let us meet that fresh day as if it were the only day. Let us start on our journey together with all the remembrance of yesterday left behind, and to begin to understand ourselves for the first time. లెర్నింగ్ అంతే మేడం, ఇది ఫస్ట్ చాప్టర్ కథం క్లోజ్ అవుతుంది ఇక్కడ. ఓకే. నిన్న రాత్రి చాలా ఇచ్చుగా వాన పడింది, ఇప్పుడేమో ఆకాశం అంతా కూడా చాలా క్లియర్ గా అవుతోంది. ఇది ఒక కొత్తగా ఉన్నటువంటి ఫ్రెష్ రోజు. ఇప్పుడు మనం ఈ ఫ్రెష్ రోజుని, ఇదే రోజు, ఇది ఒక్కటే నాకు తెలిసినట్టుగా ఈ ఒక్క రోజునే నేను చూస్తున్నానన్న భావంతో చూడండి. మన ప్రయాణం అని కలిసి చూద్దాం, అంటే మీరు నేను కలిసి ప్రయాణిద్దాం. మనకున్న అన్ని నిన్నటి జ్ఞాపకాలు అవన్నీ కూడా వెనకాల వదిలేసాం. అప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం, మనం అవగాహన చేసుకుంటున్నాం మొట్టమొదటిసారిగా. ఇది that ends the first chapter. Okay. Second chapter, learning about ourselves, simplicity and humility, conditioning. If you think it is important to know about yourself only because I or someone else has told you it is important, then
I am afraid all communication between us comes to an end. But if we agree that it is vital that we understand ourselves completely, then you and I have quite a different relationship. Then we can explore together with a happy, careful, and intelligent inquiry. మీకు చాప్టర్కి ఇలా పేర్లు ఇచ్చారండి. నెంబర్ 2 ఉంది కదా మేడం, పైన 2 లైన్లు ఉన్నాయి. మాకేమో ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ చాప్టర్ 2 అని ఇచ్చారు. మీకు అలాంటి ఇండెక్స్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్ లో పంపించండి. ఓకే మేడం, పంపిస్తాను. మీరు ఒకవేళ చాలా ముఖ్యం ఇది అని అనుకుంటే మీకోసం మీరు తెలుసుకోవడం ఎందుకు అంటే ఐ ఆర్ సమ్వన్ ఎల్స్, నేను గాని ఇంకా ఇతరులు గాని మీకేదో చెప్పారు ఇది చాలా ముఖ్యమని, దెన్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ బిట్వీన్ అస్ కమ్స్ టు ఎన్ ఎండ్. అప్పుడు నేనేంటంటే మన మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ అంతా కూడా నేనేమో చాలా భయపడతాను. అప్పుడు మనకు అది ఒక అంతం అయిపోతుంది. కానీ మనం ఏదైనా అగ్రీ దాట్ ఇట్ ఈస్ వైటల్, చాలా ముఖ్యమైనది, శక్తివంతమైనది, దట్ వీ అండర్స్టాండ్ అవర్ సెల్స్, మనని మనం అవగాహన చేసుకోవడం చాలా అవసరం, సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం చాలా శక్తివంతమైందని, దెన్ యూ అండ్ ఐ హ్యావ్ క్వైట్ ఎ డిఫరెంట్ రిలేషన్షిప్. అప్పుడు మీకు నాకు ఒక భిన్నమైన సంబంధ బాంధవ్యం ఉంటుంది. దెన్ వీ కెన్ ఎక్స్ప్లోర్ టుగెదర్, మనం అప్పుడు కలిసి దాన్ని పరిశోధించగలం. ఒక ఆనందంగా, జాగరూకతతో, ఇంటెలిజెంట్ అంటే తెలివితో ఎంక్వైరీ చేస్తాం. I do not demand your faith. I am not setting myself up as an authority. I have nothing to teach you. No new philosophy, no new system, no new path to reality. There is no path to reality any more than to truth. All authority of any kind, especially in the field of thought and understanding, is the most destructive evil thing. Leaders destroy the followers and followers destroy the leaders. You have to be your own teacher and your own disciple. You have to question everything that man has accepted as valuable as necessary. నేనేంటంటే మీ నుంచి విశ్వాసాన్ని కోరుతున్నాను. ఐఎమ్ నాట్ సెట్టింగ్ మై సెల్ఫ్ అప్ యాజ్ అన్ అథారిటీ. నా అంతట నేనుగా ఒక అథారిటీగా నేను ఉండట్లేదు. ఐ హ్యావ్ నథింగ్ టు టీచ్ యూ, మీకు నేను చెప్పడానికి ఏమీ లేదు, బోధించడానికి. ఏ కొత్త ఫిలాసఫీ కానీ, ఏ కొత్త పద్ధతిని కానీ, ఏ కొత్త మార్గాన్ని కానీ సత్యానికి నేను చెప్పట్లేదు. ఎందుకంటే సత్యానికి ఒక మార్గం లేదు. ఎనీ మోర్ దాన్ టు ట్రూత్ అంటే అంటే ఏ రకమైన మార్గము లేదు. సమస్తమైన అథారిటీ ఏ రూపంలో ఉన్నా సరే, ముఖ్యంగా అది ఆలోచన రూపంలో ఉంటే అది అండ్ అండర్స్టాండింగ్ ఆ విధంగా ఉన్నది ఈజ్ ద మోస్ట్ డిస్ట్రక్టివ్ విల్ థింగ్. అంటే ఆలోచన రూపంలో ఉన్నటువంటి ఈ అవగాహన అన్నది చాలా వినాశకారణమైన, చాలా క్రూరమైన విషయం. లీడర్స్ డెస్ట్రాయ్ ద ఫాలోయర్స్ అండ్ ఫాలోయర్స్ డెస్ట్రాయ్ ద లీడర్స్. ఈ నాయకులన్న వాళ్ళు తనను అనుసరించే శిష్యుల్ని నాశనం చేస్తున్నారు, శిష్యులు నాయకుల్ని నాశనం చేస్తున్నారు. యూ హ్యావ్ టు బి యువర్ ఓన్ టీచర్ అండ్ యువర్ ఓన్ డిసైపుల్. మీకు మీరే గురువు, మీకు మీరే శిష్యులు. మీరు ప్రశ్నించుకోవాలి ప్రతిదాన్ని. మనిషి దేన్నైతే ఆమోదించాడో, చాలా విలువైంది అనుకుంటున్నాడో, ఎంతో అవసరం అనుకున్న దాన్ని మీరు ప్రశ్నించండి. If you do not follow somebody, you feel very lonely. Be lonely then. Why are you frightened of being alone? Because you are faced with yourself as you are and you find that you are empty, dull, stupid, ugly, guilty, and anxious, a petty, shoddy, second-hand entity. Face the fact, look at it, do not run away from it. The moment you run away, fear begins. షాడీ అంటే ఏంటండి? ఎప్పుడు మర్చిపోతున్నాను నేను. నాసిరకం. నాసిరకం, హీనంగా తయారైన, నీచమైన అని కూడా ఉంది. నీచమైన, షాడీ అన్నదానికి మీనింగ్ నీచమైన అని రాయండి. నాసిరకం అనేటువంటి అప్రాప్రియేట్.
నీచమైన నాసిరకము 2 రాయించాలి. ఇఫ్ యు డు నాట్ ఫాలో సంబడి, మీరు ఎవరినైనా ఫాలో అవ్వలేదనుకోండి, అప్పుడు మీరు చాలా ఒంటరిగా ఉంటారు. అయితే ఒంటరిగా ఉండండి. ఎందుకు మీరు ఆ ఒంటరితనం అంటే భయపడుతున్నారు? ఎందుకంటే మీరేంటంటే మిమ్మల్ని మీరు ఎదుర్కొంటున్నారు. మీరున్నది ఉన్నట్టుగా. మీకేమనిపిస్తోందంటే మీరు చాలా శూన్యంగా ఉన్నారనిపిస్తోంది. డల్‌గా, మూర్ఖంగా, కురూపిగా, గిల్టీగా, ఆతురతతో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఒక చిన్న నాసిరకమైన సెకండ్ హ్యాండ్ ఎంటిటీగా ఉన్నారు మీరు. ఫేస్ ద ఫ్యాక్ట్. ఆ సత్యాన్ని మీరు ఎదుర్కోండి. లుక్ ఎట్ ఇట్, చూడండి. డు నాట్ రన్ అవే ఫ్రమ్ ఇట్. దాని నుంచి మీరు పారిపోకండి. ఏ క్షణమైతే మీరు పారిపోతున్నారో అప్పుడు మీకు భయం మొదలవుతుంది. In inquiring into ourselves, we are not isolating ourselves from the rest of the world. It is not an unhealthy process. Man throughout the world is caught up in the same daily problems as ourselves. So in inquiring into ourselves, we are not being in the least neurotic, because there is no difference between the individual and the collective. That is an actual fact. I have created the world as I am. So I don't let us get lost in this battle between the part and the whole. ఇది మనలో మనం వేరు చేసుకోవడం అన్నది, దాన్ని మనం ప్రశ్నించడంలో, అంటే ఎంక్వైరీ చేయడంలో, మిగతా ప్రపంచం నుంచి నేను వేరుగా ఉన్నాననే ఈ వేరుతనాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఒకసారిగా నేను దాన్ని చూస్తున్నాను. ఇట్ ఇస్ నాట్ ఎన్ అన్హెల్దీ ప్రాసెస్. ఇదేమీ కూడా అనారోగ్యమైన విషయం, పద్ధతి కాదు. ప్రపంచం అంతా మనిషి అన్నవాడు అదే రకమైనటువంటి సమస్యల్లో చిక్కుకుంటున్నాడు మనలాగే. అందుకని మనలోకి మనం ఎంక్వైరీ చేసుకున్నప్పుడు వీఆర్ నాట్ బీయింగ్ ఇన్ ద లీస్ట్ న్యూరోటిక్. ఎందుకంటే మనం ఎంత భయపడక్కర్లేదు. దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ ద కలెక్టివ్. అంటే వ్యక్తికి ఒక సమూహానికి ఏమీ కూడా తేడా లేదు. అది ఒక సత్యం, అంటే యథార్థం అన్నమాట. ఐ హ్యావ్ క్రియేటెడ్ ద వరల్డ్. నేనే ప్రపంచాన్ని సృష్టించాను. యాజ్ ఐ యామ్, నేనెలా ఉన్నానో అందరూ అలాగే ఉన్నారు. సో డోంట్ లెట్ us గెట్ లాస్ట్ ఇన్ దిస్ బ్యాటిల్. అందుకని మీరు ఈ యుద్ధంలోని పడి వేస్ట్ చేసుకోకండి. అంటే శాశ్వతంగా ఉండొద్దు. ఏమిటా యుద్ధం? బిట్వీన్ ద పార్ట్, అంటే ఈ మొత్తం హోల్ అనే ఈ ప్రపంచంలో నేను ఒక పార్ట్. ఈ పార్ట్కిను హోల్ కి మధ్యలో ఉన్న ఈ యుద్ధంలో మీరు చిక్కుకుపోకండి. I must become aware of the total field of my own self, which is the consciousness of the individual and of society. It is only then, when the mind goes beyond this individual and social consciousness, that I can become a light to myself that never goes out. నాకేమో ఈ మొత్తం ఈ ఫీల్డ్, నా కోసం సెల్ఫ్ అన్న ఫీల్డ్ అంతా, అదంతా కూడా నా యొక్క ప్రజ్ఞ, అంటే ఆ వ్యక్తి యొక్క కాన్షియస్నెస్ అన్నమాట. అది సొసైటీ యొక్క కాన్షియస్నెస్ కూడా. అందుకని అదంతటినీ నేను ఎరుకతో ఉంటున్నాను. ఇట్ ఈస్ ఓన్లీ దెన్ వెన్, ఎప్పుడైతే నేను ఎరుకతో ఉంటానో అప్పుడు మాత్రమే నా మనస్సు అన్నది ఈ వ్యక్తిగతానికి ఈ సంఘం యొక్క కాన్షియస్నెస్ కి ఆవలికి వెళ్ళగలదు. అప్పుడు మాత్రమే నేను ఒక మార్గదర్శకం అవ్వగలను. నాకు నేనుగా మార్గదర్శిని అవ్వగలను. అది ఎప్పుడు దట్ నెవర్ గోస్ అవుట్. అది ఎప్పుడు కూడా అంటే రాంగ్ గా వెళ్ళదని చెప్తున్నారు. Now, where do we begin to understand ourselves? Here am I, and how am I to study myself, observe myself, see what is actually taking place inside myself? I can observe myself only in relationship, because all life is relationship. It is no use sitting in a corner meditating about myself. I cannot exist by myself. I exist only in relationship to people, things, and ideas. And in studying my relationship to outward things and people, as well as to inward things, I begin to understand myself. Every other form of understanding is merely an abstraction, and I cannot study myself in abstraction.
I am not an abstract entity, therefore I have to study myself in actuality as I am, not as I wish to be. అబ్స్ట్రాక్ట్ అంటే కంటికి కనబడకుండా అదృశ్యంగా ఉన్నది అనుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడ మనం అవగాహన చేసుకోవడానికి ప్రారంభించాలి? ఇక్కడ నేనున్నాను, నేను ఏ విధంగా నన్ను నేను అధ్యయనం చేయడం, నన్ను నేను పరిశీలించుకోవడం, సీ వాట్ యాక్చువల్లీ టేకింగ్ ప్లేస్, యథార్థంగా ఏం జరుగుతోంది నాలో. ఐ కెన్ అబ్జర్వ్ మై సెల్ఫ్. నన్ను నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాను అంటే సంబంధ బాంధవ్యాలు. ఎందుకంటే మొత్తం మన జీవితం అంతా కూడా సంబంధమే. ఇక్కడ కూర్చుని నేను కళ్ళు మూసుకుని ఒక మూల మెడిటేట్ చేస్తున్నాను అనుకోండి నా కోసం, అప్పుడు నేను ఐ కెనాట్ ఎగ్జిస్ట్ బై మై సెల్ఫ్. నాకు నేనుగా ఉండను. ఐ ఎగ్జిస్ట్, నేను కేవలంగా ప్రజలతో, వస్తువులతో, ఉద్దేశ్యాలతో, సంబంధాలతోటే ఉంటున్నాను. ఇది నేను అధ్యయనం చేయడం, నా సంబంధాలన్నిటినీ అవుట్వర్డ్ థింగ్స్, బాహ్యమైన వాటితోటి, వస్తువులతోటి, ప్రజలతోటిను, యాజ్ వెల్ యాజ్ టు ఇన్వార్డ్ థింగ్స్, అలాగే అంతర్గతమైన వాటితోటి నేను ఉన్న సంబంధాలను నేను అధ్యయనం చేయాలి. ఐ బిగిన్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్. అప్పుడు మాత్రమే నన్ను నేను అర్థం చేసుకోగలను. ఏ ఇతర రూపం అయినా సరే నన్ను నేను అర్థం చేసుకోవడానికి అది కేవలంగా అంటే సత్యం కాదు. అండ్ ఐ కెనాట్ స్టడీ మై సెల్ఫ్. నన్ను నేను ఎప్పుడు అర్థం చేసుకోలేనంటే ఇలాంటి అసత్యమైన విధానాల్లో నేను అర్థం చేసుకోలేను. నేను ఒక అసత్యమైన ఎంటిటీని కాను. అందుకని నన్ను నేను యాక్చువాలిటీ, యథార్థతని అధ్యయనం చేయాలి. యాజ్ ఐ ఆమ్, నాట్ యాజ్ ఐ విష్ టు బి. నేను ఎలా ఉండాలో కాదు, నేనున్నది ఉన్నట్టుగా నన్ను నేను అధ్యయనం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. Understanding is not an intellectual process. Acquiring knowledge about yourself and learning about yourself are two different things. For the knowledge you accumulate about yourself is always of the past, and a mind that is burdened with the past is a sorrowful mind. Learning about yourself is not like learning a language or a technology or a science. Then you obviously have to accumulate and remember. It would be absurd to begin all over again, but in the psychological field, learning about yourself is always in the present, and knowledge is always in the past. And as most of us live in the past and are satisfied with the past, knowledge becomes extraordinarily important to us. That is why we worship the erudite, the clever, the cunning. But if you are learning all the time, learning every minute, learning by watching and listening, learning by seeing and doing, then you will find that learning is a constant movement without the past. అది ఇక్కడ ఏమంటున్నారంటే ఒక బుద్ధితోని మీరు మిమ్మల్ని అవగాహన చేసుకోవాలి. ఇది ఒక రకమైన బుద్ధితో ఉన్న పద్ధతి కాదు అవగాహన అన్నది. అలాగే ఎన్నో విషయాల్ని మనం కూడబెట్టుకుని మన కోసం మనం ఆర్జించడం కాదు. అంటే ఫలానా నేను ఇలాగా అని మన కోసం మనం ఆర్జించిన జ్ఞానాన్ని ఆ కూడబెట్టుకున్న జ్ఞానం కాదు. అండ్ లెర్నింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ టూ. అంటే మీకోసమై మీరు విషయాల్ని కూడగట్టుకోవడం, మీకోసం మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, ఇవి రెండు వేరు విషయాలు. ఎందుకంటే జ్ఞానం అన్నది మీరు కూడగట్టుకున్నది మీకోసం, అది ఎప్పుడు కూడా గతానికి చెందిందే. ఏ మనస్సు అంటే గతంతో బర్డెన్ అయిపోయిందో, అంటే బరువుగా అయిపోయిందో, అది దుఃఖపూరితమైన మనస్సే. మీకోసం మీరు తెలుసుకోవడం అన్నది నాట్ లెర్నింగ్, ఒక భాష నేర్చుకోవడం కానీ, లేకపోతే ఒక టెక్నాలజీ నేర్చుకోవడం, సాంకేతికంగా ఏదైనా నేర్చుకోవడం కానీ కాదు. ఆర్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద పాస్ట్. లేకపోతే ప్రెసెంట్ లో ఏదో మీరు నేర్చుకుంటున్నారు అనుకున్న జ్ఞానం అంతా కూడా, జ్ఞానం అసలు పాస్ట్కి చెందింది. అందుకని మనలో చాలా మంది ఎప్పుడు గతంలో జీవిస్తారు. వాళ్ళు ఆ గతంతో తృప్తి పడతారు, ఆ గత జ్ఞానంతో. అది చాలా అద్భుతంగా ఉందని ఫీల్ అవుతారు. అది చాలా అద్భుతమైన ముఖ్యమైన విషయం అనుకుంటారు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే చాలా తెలివైన వాళ్ళని,
బుద్ధి ఉన్న వాళ్ళని, మోసగాళ్ళని ఎక్కువగా మనం పూజిస్తాం. కానీ మీరు ఆల్వేస్ అన్ని సమయాల్లో నేర్చుకునేటట్టు ఉన్నారనుకోండి, ప్రతి నిమిషము నేర్చుకుంటున్నారనుకోండి, మీరు గమనించడం ద్వారా, వినడం ద్వారా నేర్చుకున్నారనుకోండి, చూడడం ద్వారా, చెయ్యడం ద్వారా నేర్చుకుంటే అప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే ఈ నేర్చుకోవడం అనేది ఒక కాన్స్టెంట్ గా, అంటే నిరంతరాయమైనటువంటి కదలిక. అది గతం లేని కదలిక. If you say you will learn gradually about yourself, adding more and more, little by little, you are not studying yourself now as you are, but through acquired knowledge. Learning implies a great sensitivity. There is no sensitivity if there is an idea which is of the past dominating the present. Then the mind is no longer quick, pliable, alert. Most of us are not sensitive even physically. We overeat, we do not bother about the right diet, we oversmoke and drink so that our bodies become gross and insensitive. The quality of attention in the organism itself is made dull. How can there be a very alert, sensitive, clear mind if the organism itself is dull and heavy? We may be sensitive about certain things that touch us personally, but to be completely sensitive to all the implications of life, it demands that there be no separation between the organism and the psyche. It is a total movement. ఓకే. మీరు ఒకవేళ గ్రాడ్యువల్ గా నేను నేర్చుకుంటానని చెప్తున్నారనుకోండి, మీకోసం మీరు అంటే ఈ రోజు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ, అప్పుడు మీరు ఏంటంటే మిమ్మల్ని మీరేమీ అధ్యయనం చేయట్లేదు. నౌ యాజ్ యు ఆర్, మీరు ఇప్పుడు ఉన్నట్టుగా మీరు స్టడీ చేయటం లేదు. త్రూ అక్వైర్డ్ నాలెడ్జ్, మీరు గడించిన జ్ఞానంతో మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోలేరు. నేర్చుకోవడం అని అనడంలో ఎంతో సున్నితత్వం ఉంది. ఎప్పుడైతే ఒక ఐడియా ఉందో అది గతానికి చెందింది, అదేం చేస్తుందంటే ప్రెసెంట్ డామినేట్ చేసేస్తుంది. అప్పుడు మీకు ఈ సున్నితత్వం ఉండదు. మనస్సు అన్నది వేగవంతంగా ఉండదు. అది వంగేటట్టుగా గాని, అలర్ట్‌గా గాని ఉండదు. మనలో చాలా మంది సున్నితంగా ఉండరు, భౌతికంగా కూడా. మనం అతిగా తింటాం. మనం ఎక్కువగా మన శరీరం కోసం, మన ఆహారం కోసం పట్టించుకోము. మనం అతిగా పొగ తాగుతాం, డ్రింక్ చేస్తాం. అందువల్ల మన శరీరాలు చాలా స్థూలంగా అయిపోతున్నాయి, ఇన్సెన్సిటివ్‌గా అయిపోతున్నాయి. ఈ రకమైన అటెన్షన్ అనేది అప్పుడు మన అటెన్షన్ కూడా, అంటే ఈ ఆర్గానిజం, ఈ శరీరం యొక్క అటెన్షన్ కూడా అది డల్‌గా ఉంటుంది. అలాంటప్పుడు హౌ కెన్ దేర్ బి ఏ వెరీ అలర్ట్? అలాంటప్పుడు అలర్ట్‌గా, సున్నితంగా, క్లియర్‌గా ఉన్న మనస్సు అలాంటి శరీరంలో ఎలా సంభవం? ఎలాంటిది అంటే డల్‌గా భారంగా ఉన్న శరీరంలో సున్నితంగా, అలర్ట్‌గా, క్లియర్‌గా ఉన్న మనస్సుకి ఉండడానికి ఎలా సంభవం? మనం సెన్సిటివ్‌గా ఉంటాం కొన్ని విషయాల్లో. అది మనకి హృదయానికి బాగా హత్తుకుంటే వ్యక్తిగతంగా. కానీ మనం సంపూర్ణంగా అన్ని రకాలైన వాటికి జీవితంలో సెన్సిటివ్‌గా ఉండడం అన్నది, దేర్ బి నో సెపరేషన్ బిట్వీన్ ద ఆర్గానిజం ఇక్కడ. బట్ టు బి కంప్లీట్లీ సెన్సిటివ్ టు ఆల్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ లైఫ్, అంటే మొత్తం ఏవో కొన్ని విషయాల్లోనే ఉంటూ ఉంటాం. అలా కాకుండా అన్ని విషయాల్లో, జీవితానికి సంబంధించిన వాటిల్లో మనం సెన్సిటివ్‌గా ఉండాలంటే అక్కడ ఏంటి అవసరము అంటే అక్కడ ఏ రకమైనటువంటి సెపరేషన్ ఉండకూడదు. ఒక శరీరానికి, మన శరీరానికి, మన సైకి రెండుకి మధ్య సెపరేషన్ ఉండకూడదు. ఇది ఒక టోటల్ మూవ్‌మెంట్ అని, కదలిక అని మనం తెలుసుకోవాలి. To understand anything, you must live with it. You must observe it. You must know all its content, its nature, its structure, its movement. Have you ever tried living with yourself? If so, you will begin to see that yourself is not a static state, it is a fresh living thing. And to live with a living thing, your mind must also be alive.
and it cannot be alive if it is caught in opinions, judgments, and values. అది అంటే మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవాలంటే మీరు దాంతో జీవించాలి, మీరు అబ్జర్వ్ చేయాలి, మీరు తెలుసుకోవాల్సింది దాంట్లో ఉన్న కంటెంట్ ఏమిటో తెలియాలి, దాని స్వభావం తెలియాలి, దాని యొక్క నిర్మాణం తెలియాలి, దాని కదలికలు మీకు తెలియాలి. మీరు ఎప్పుడైనా మీతో మీరు ఉండడానికి ప్రయత్నించారా? అలా ప్రయత్నించుంటే మీరప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోవడం అనేది ఒక స్టాటిక్గా, అంటే కదలిక లేని స్థితి కాదు. ఇది ఒక ఫ్రెష్గా ఉన్నటువంటి జీవించున్న విషయం. అండ్ టు లివ్ విత్ ఎ లివింగ్ థింగ్, జీవించున్న దాంతో జీవించాలంటే మీ మనస్సు కూడా చాలా లైవ్లీగా ఉండాలి. అండ్ ఇట్ కెనాట్ బి అలైవ్ ఇఫ్ ఇట్ ఈస్ కాట్. ఒకవేళ మీ మనస్సు ఎన్నో ఉద్దేశ్యాలతో, జడ్జిమెంట్స్ తోటి, విలువలతోటి నిండిపోయింది అనుకోండి, అప్పుడు అది ఎప్పుడు కూడా అలైవ్గా ఉండలేదు, లైవ్లీగా ఉండలేదు. In order to observe the movement of your own mind and heart, of your whole being, you must have a free mind, not a mind that agrees and disagrees, taking sides in an argument, disputing over mere words, but rather following with an intention to understanding. A very difficult thing to do, because most of us don't know how to look at or listen to our own being any more than we know how to look at the beauty of a river or listen to the breeze among the trees. మీరు మీ యొక్క మనస్సు, హృదయం యొక్క ప్రతి కదలికని మీరు అబ్జర్వ్ చేయాలంటే, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలంటే మీకు ఒక స్వేచ్ఛాయుతమైన మనస్సు ఉండాలి. అలాంటి మనస్సు కాదు ఏదైతే ఒప్పుకోవడం కానీ, తిరస్కరించడం కానీ చేస్తోందో, ఒక సైడ్స్ తీసుకుంటుందో, ఈ పక్షం ఆ పక్షం తీసుకునే మనస్సు కానీ, అంటే ఒక వాదనలో నేను ఈ పక్షానికి వెళ్తాను, నేను ఆ పక్షానికి వెళ్తాను అన్న మనసు పనికిరాదు. అలాగే డిస్ప్యూటింగ్ ఓవర్ మియర్ వర్డ్స్, అంటే కేవలం పదాలతో దెబ్బలాట్లుకోవడం కానీ, బట్ రాదర్ ఫాలోయింగ్ విత్ an attention to understand a very difficult thing. అంతకంటే ఒక కష్టమైన దాన్ని అవగాహన చేసుకోవాలనేటటువంటి అటెన్షన్ అన్నమాట. టు డూ, బికాజ్ ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనలో చాలా మంది హౌ టు లుక్ ఎట్, చూడడం ఏమిటో తెలియదు, వినడం తెలియదు. అవర్ ఓన్ బీయింగ్ ఎనీ మోర్ దాన్ వీ నో హౌ టు లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ ఎ రివర్. అంటే మన్ని మనం చూసుకోవడం కానీ, వినడం కానీ మనకి తెలియదు. మనకి బయట ఉన్నటువంటి ఒక నదిని చూడగలం, అక్కడ ఉన్న గాలిని వినగలం, చెట్ల మించి వచ్చేటటువంటిది, కానీ మన లోపల విషయాల్ని మనం చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. When we condemn or justify, we cannot see clearly, nor can we when our minds are endlessly chattering. Then we do not observe what is. We look only at the projections we have made of ourselves. Each of us has an image of what we think we are or what we should be, and that image, that picture, entirely prevents us from seeing ourselves as we actually are. మనం ఏం చేస్తాం అంటే, మనం క్లియర్గా ఎందుకు చూసుకోలేకపోతున్నాం అంటే, మనకి నచ్చవు, కొన్ని బావులేమంటాం, కండెమ్ చేస్తున్నాం, వాటిని ఇలా ఉండకూడదు అలా ఉండకూడదని జస్టిఫై చేసుకుంటున్నాం. లేకపోతే మన మనస్సులు అన్నవి అనంతంగా మాట్లాడుతూనే ఉంటాయి. అప్పుడు we do not మనం అబ్జర్వ్ చేసుకోం. వాట్ ఈస్ we look only at the projections. అంటే మనం చూసేది ఏమిటి అంటే, మనస్సు కల్పించినవే చూస్తూ ఉంటాం. మన మనస్సు మనం ఊహించుకున్నవి, మనం తయారు చేసుకున్న పిక్చర్సే చూస్తాం, కానీ యథార్థాన్ని చూడలేకపోతున్నాం. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఊహాత్మక చిత్రం ఉంటుంది. మనం ఆలోచించిన దాని మీద మనం ఏమిటి అని మనకు ఊహాత్మక చిత్రం ఉంటుంది. వాట్ వీ షుడ్ బి, మనం ఎలా ఉండాలని ఒక ఊహాత్మక చిత్రం ఉంటుంది. ఆ ఊహాత్మక చిత్రం అన్నది, ఆ పిక్చర్ అన్నది సంపూర్ణంగా మన అడ్డేస్తోంది ఫ్రమ్ సీయింగ్ మనం చూసుకోవడానికి యాజ్ వీ యాక్చువల్లీ ఆర్.
మనం యథార్థంగా ఎలా ఉన్నామని ఆ ఊహాత్మక చిత్రం చూసుకోవడానికి అడ్డేస్తోంది. It is one of the most difficult things in the world to look at anything simply because our minds are very complex. We have lost the quality of simplicity. I do not mean simplicity in clothes or food, wearing only a loincloth or breaking a record fasting or any of that immature nonsense the saints cultivate, but the simplicity that can look directly at things without fear, that can look at ourselves as we actually are without any distortion. To say when we lie, not cover it up or run away from it. Madam, almost 2.5 minutes. ఓకే, పాసేజ్ అయిపోయిందా? ఇది చాలా కష్టమైన విషయం ఈ ప్రపంచంలో. ఏంటంటే ఏదైనా సరళంగా చూడడం. ఎందుకంటే మన మనస్సులు చాలా క్లిష్టంగా ఉంటాయి. మనం సింప్లిసిటీ, సరళత అన్నది కోల్పోయాం. నా అర్థం ఏంటంటే ఈ సరళత్వం అన్నది బట్టల్లో గాని ఆహారంలో గాని కాదు. ఏదో ఒక రకమైనటువంటి లాయన్ క్లోత్ అంటే ఏమిటండి తెలుగులో? నడుమ వస్త్రం అని ఉంది. నడుము వస్త్రం. ఆహా, అదే అంటే మనం గోచీలు కట్టుకోవడం అలాంటివి కట్టుకోవడం గాని, లేకపోతే ఇంతకంటే ముందు చేసిన ఫాస్టింగ్ కంటే ఎక్కువగా మనం ఉపవాసాలు చేయడం గాని, అలాంటివి ఏవి కూడా అపరిపక్వమైన నాన్ సెన్స్ అంటున్నారు. అదే చాలా మంది సెయింట్స్ అలవాటు చేసుకుంటున్నారు. కానీ సరళత్వం అన్నది డైరెక్ట్ గా వస్తువులను చూడడం, ఏ రకమైన భయం లేకుండా. అలా ఎలా అంటే దట్ కెన్ లుక్ ఎట్ అవర్ సెల్స్, మనం చూసుకోవడం, మన యథార్థంగా ఎలా ఉన్నాము, ఏ రకమైనటువంటి వక్రీభవనం లేకుండా. ఆ విధంగా టు సే వెన్ వి లై, అవును నేను అబద్ధం చెప్తున్నాను, అబద్ధం ఆడినప్పుడు నేను అబద్ధం చెప్తున్నానని చెప్పడమే. నాట్ కవర్ ఇట్ అప్ ఆర్ రన్ అవే ఫ్రమ్ ఇట్. దాన్ని దాచుకోవడం గాని దాని నుంచి పారిపోవడం గాని చేయకూడదు అంటున్నారు. చెయ్యడం కాదు చూడడం అంటే అని చెప్తున్నారు. అర్థం మేడం.